రైట్ వర్డ్ అండ్ రైట్ ప్లేస్. ఏయ్ ఏలియా, చెట్టు కింద అయిపోయింది టైం, కాకులతో తెచ్చేది టైం అయిపోయింది. ఆ బురుక్ ఏదైతే ఉందో ఆ వాగులో నీళ్లు రావడం ఇంకా ట్యాప్ ఆగిపోయింది. ప్రభువా, నేను ఇక్కడే కూర్చుంటాను చెట్టు కింద, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాకపోతే గెద్ద వస్తుంది, గెద్ద కాకపోతే రాగబందు వస్తుంది అని చెప్పి అనలేదు ఆయన. దీని టైం అయిపోయిందంటే అయిపోయింది అంతే. దీని టైం అయిపోయిందంటే బ్రూక్ దగ్గర టైం అయిపోయిందంటే అయిపోయింది అంతే. ఇప్పుడు సారేపత్తు విధవరాలంట. సారేపత్తు ఏంటి అసలు? అదే పల్లెటూరు. ఆ పల్లెటూరులో మళ్ళీ ఎవరు? అది ఏదో భూస్వామో లేకపోతే పెద్ద మోతుబరి రైతు అనుకుంటే ఆడుకోవడం కాదు. ఆమె ఎవరంట? భర్త లేనిది, సంపాదన లేని దాని దగ్గర నాకు ఇల్లా? చెప్పిన స్థలంకి వెళ్ళి చాలు, రొట్టె దొరుకుద్ది. ప్లేస్ అండ్ ద వర్డ్. ప్లేస్ అండ్ ద వర్డ్. అమ్మా, ఆమె అని అర్థమైపోయింది. ముసలమ్మ చూస్తే బొక్కలు ఇవన్నీ డొక్కలు లేచిపోయి ఉన్నాయి. ఈమెకే తిండి లేనట్టుంది. సరే, మనం వెళ్ళి తిండి పెడదాం. ఆమెకు తిండి లేకపోతే మనం వెళ్ళి తిండి పెడదాం. మన బట్టి తిండి తింటుంది. ప్రైజ్ గాడ్. అమ్మా, ఒక అప్ప వేసుకొని రా. 3.5 సంవత్సరాలు ఏం చేసింది? తింది. హల్లెలూయా. ఏయ్ మోషే, కొండ శిఖరానికి రా. ఈ గూచ్ బ్యాచ్ ఎవ్వరిని దగ్గరికి రావద్దని చెప్పాను. వాళ్ళ ఆవు కానీ, దూడ కానీ, వాడి అమ్మ కానీ, వాడి బాబు కానీ, వాడి పిల్లోడు కానీ కొండ దగ్గర కూడా నువ్వు ఒక్కడవే రావాలి. స్థలాలు అందరికీ ఇవ్వడు, కొందరికే. కొందరు దానికి అర్హులు కాదు, కొందరికే ఇస్తాడు. వీళ్ళెవ్వరిని మౌంటైన్ దగ్గరికి, పర్వతం దగ్గర కూడా రావద్దని చెప్పు. నువ్వు ఒక్కడవే పర్వత శిఖరం దగ్గరికి రా అన్నాడు. ఆమేన్. పర్వతం శిఖరం దగ్గరికి రా. ఆ పర్వతం చూస్తే మండిపోతుంది. ఆ పర్వతం చూస్తే పెద్ద గాఢాంధకారం మేఘం కమ్మేసింది. మెరుపులు, ఉరుములు, పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నట్టున్నాయి. ఆ పిక్చర్ చూసేసరికి వాళ్ళు భయకంపితులైపోయి దూరంగా వెళ్ళిపోయారు. మరి పిడిగిని మీద పడదా? పిడిగిని మీద పడదా? మెరుపీనికి తగలదా? ఇప్పుడు చూడ్డానికే కష్టమైతే పైకెట్టెక్కుతాడు అసలు? ఏసీలో ఎక్కినట్టు ఎక్కుతావు నువ్వు. నిన్ను రమ్మన్నాడు కాబట్టి రావద్దన్నోడికి ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ రమ్మన్న నీకు అదేంటి? దేవుడు పర్ఫెక్ట్గా మార్చేస్తాడు అన్నిటిని. దేవునికి స్తోత్రం. తిండి లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, కాఫీ లేదు, టీ లేదు, బ్రష్ కూడా చేయలే. కానీ ఎట్లా కిందకు వస్తే వీళ్ళందరూ తోసుకుపోయిన మొఖాలతో ఉన్నారు. ఎవరు? వీళ్ళందరూ బొగలు ఊడిపోయి, గడ్డాలు పెరిగిపోయి, జుట్టు సరిగ్గా లేక, ఈ కింద ఉన్న వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు, నదులు వెంకట తిరిగేవాళ్ళు, ఆ రాత్రిలోంచి ప్రవహించే నీళ్లు తాగే వీళ్ళందరూ దరిద్రులుగా ఉన్నారు. ఈయన మొహం ఎట్టుందంట? ఏ మేకప్ వేయకుండా. ప్రైజ్ ది లార్డ్. ప్లేస్, ద వర్డ్ అండ్ ద ప్లేస్. నీ ప్లేస్లో నువ్వు షైన్ అవుతావు. నీ ప్లేస్లో దేవుని స్వరం నువ్వు వింటావు. నీ ప్లేస్లో దేవుని ఆజ్ఞ నువ్వు పొందుతావు. నీ ప్లేస్లో నీ ఆత్మకు కావలసిన భోజనం దొరుకుతుంది. నీ ప్లేస్లోనే ఆయన భౌతికమైన బాడీ ఎక్స్ట్రాడినరీ బాడీగా మారింది. 3 రోజులు నీళ్లు లేక చచ్చిపోతావు. మానవ దేహం అది. కాసేపు గాలి పీల్చకపోతే చచ్చిపోతాం. ఆహారం తినకపోతే 21 రోజుల్లో చచ్చిపోతాం. ఏమీ తినకపోతే 40 డేస్ అయింది. స్ట్రెంగ్త్తో కిందకు వచ్చాడు. నీ ప్లేస్లో నీకుండేది నీకుంటుంది. ఆమేన్.